76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరికొద్ది మాటలు మీ ముందు చెప్పదలుచుకున్నాను. మన మిత్రుడు సురేష్ సార్ ఇప్పుడు చాలా రాజ్యాంగం ఆర్టికల్స్, దానిలో ఉన్న విభాగాలు ఎప్పుడు మొదలైంది ప్రతిదీ క్షుణ్ణంగా వివరించారు. అలాగే శ్రీనన్న కూడా మనకి చాలా విషయాలు చెప్పారు. సో కొద్ది మాటలు మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. మనకి భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నాడున మనం అమల్లోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటా ఉన్నాం. దీనికి మొదటిగా 1947 ఆగస్టు మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పటికీ మన రాజ్యాంగం అనేది లేదు. మనకి ఇంకా బ్రిటిష్ చట్టాలు అమల్లో ఉన్నాయి. మరి మనకి స్వాతంత్రం అయితే వచ్చింది కానీ బ్రిటిష్ చట్టాలు అమలు అవుతున్నాయి. మనకు ఒక బుక్ కావాలి, మనం పరిపాలించుకోవడానికి మనకు ఒక శీర్షిక కావాలి, మనల్ని నడిపించుకోవడానికి మనకు ఒక రైట్స్ కావాలి, ఒక కాన్స్టిట్యూషన్ కావాలి. ఆ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా తయారు చేయాలి, ఎలా తయారు చేయాలి అనే ఉద్దేశంతో మనకి చట్టసభల్లో 1949 నవంబర్ 26 నాడున ముసాయిదా కమిటీ అనే ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్షులుగా మనకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వారు అధ్యక్షతన చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉండి దాదాపు 70 మందితోటి ఈ రాజ్యాంగం అనేది అనేక దేశాలు తిరిగి వాళ్ళ యొక్క భౌగోళిక విధి విధానాలు పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా ఇట్లా అనేక దేశాలు తిరిగి వాళ్ళు ఉన్నటువంటి కంటెంట్ని సేకరించుకొని ఈ రాజ్యాంగం అనేది పొందుపరచడం జరిగింది. మన మిత్రుడు సురేష్ సార్ చెప్పినట్టుగా రాజ్యాంగం రావడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. సుమారుగా ఒక 64 లక్షలు దానికి ఖర్చు అయింది. సో అయితే మనకి 1930లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పట్లో మనకి కాంగ్రెస్ మనకి పార్టీ ఉంటుండేది. ఆ పార్టీలోని 1930లో మన జాతీయ జెండా ఎగరవేద్దాము అనుకునే టయానికి బ్రిటిష్ వారు అనగదొక్కారు. వీళ్ళెక్కడా ఇప్పుడు మనకి అవకాశం ఇస్తే లేవనెత్తుతారనే ఉద్దేశంతో మన అనగదొక్కుంటూ వచ్చారు. స్వతంత్రం వచ్చినప్పటికీ మనకి రాజ్యాంగం లేదు. ఇప్పుడు రాజ్యాంగం అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి భూ విధాల కేసులు ఉన్నాయి, భూ సమస్యలు ఉన్నాయి. మనం మొదటిసారిగా పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అక్కడికి సాల్వ్ కాలేని పక్షాన మనం హైకోర్టునే లేదంటే సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాం. మనకి హైకోర్టు, న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు, పోలీస్ వ్యవస్థ ఇదంతా కలిపి ఒక రాజ్యాంగం. దిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకి ఇది ఉంటే ఒక పౌరుడికి కావాల్సినటువంటి స్వేచ్ఛ, వాట్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్, అతనికి కావాల్సినటువంటి హక్కులు, విధి విధానాలు ఎలా ఉండాలనేది ప్రతిదీ రాజ్యాంగంలో పొందపరచమైనది. మనకి ఒక యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా ప్రతి ఒక్కరికి అన్ని హక్కులు ఉంటాయి. ముఖ్యంగా మనకి 6 హక్కులు ఉన్నాయి. రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఈక్వాలిటీ, మతపరమైన హక్కు, సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, ఆస్తి హక్కు కూడా ఉంది. దాన్ని తీసేశారు. మళ్ళీ 42వ అధికరణలో మళ్ళీ దాన్ని యాడ్ చేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా మన హక్కులనే ప్రతి భారత పౌరుడు కనుక తెలుసుకుంటే ఎవ్వరికీ తలవగాల్సిన పరిస్థితి ఉండదు. మన రాజ్యాంగ భారత ప్రవేశిక పీఠలోని మొట్టమొదటి రాజ్యాంగం మొదటి పేజీలో ఒక పత్రం లిఖించి ఉంటుందన్నమాట. ఒక 2 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తాను. ఆ ప్రవేశ పత్రం ఎలా ఉంటుందంటే మనం ఎవ్రీ ఇండివిజువల్ రైట్ టు లిబర్టీ, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ప్రొడక్టివిటీ. అంటే మనకి భారతదేశంలో ప్రతి పౌరుడికి ఈక్వాలిటీ ఉండాలి, తర్వాత లిబర్టీ ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, ఈక్వాలిటీ సమానత్వం ఉండాలి, ప్రొడక్టివిటీ ఉండాలి, అంటే సౌరభాతృత్వం ఉండాలి. సో అదే రీతిగా భారత రాజ్యాంగంలో మొదటి బుక్లోని ఏమని రాసింది అంటే కనుక భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తక సామ్యవాద లౌకిక రాజ్యాన్ని నిర్మించుకోవడానికి, ఈ గణతంత్ర రాజ్యంలో అందరిని భాగస్వాములుగా కలుపుకోవడానికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని చేకూరుస్తూ ఆలోచనని, భావ ప్రకటనని, తర్వాత వాళ్ళకి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, స్వతంత్రాన్ని, అంతస్తులోని, ఆస్తుల్లోని అందరికీ సమానత్వాన్ని కల్పించాలనే ఉద్దేశంతో వారందరిలో వ్యక్తిగత గౌరవాన్ని, జాతీయ సమైక్యత పరిరక్షణని పెంపొందించాలనే ఉద్దేశంతో మన రాజ్యాంగం పరిస్థితిలో 1949 నవంబర్ 26న చట్టసభల్లో ఆమోదం చేసి జనవరి 26 నాడున మనకి 1956లోని దీన్ని అమల్లో తెచ్చిన రోజున మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ విధంగా గణతంత్ర దినోత్సవానికి దీని వెనకల కృషి ఎంతోమంది కవులు, మేధావులు, మహావులు
వీళ్ళ కృషి ద్వారా రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, హౌ టు లివ్ ఇన్ సొసైటీ, మనం ఎట్లా సొసైటీలో బతకాలి, మన హక్కులు ఏ విధంగా ఉంటాయి, ఎవరైనా మన హక్కులు కాల రాస్తే కనుక మనకి చట్టాలు ఉన్నాయి, ఈరోజు మనకి కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది. సో వీటిని మనం పటిష్టం చేసుకోవాలి. మనకి భారతదేశంలో ఎవ్రీ ఇండివిజువల్, ప్రతి సిటిజన్, ఇండియన్ సిటిజన్షిప్కి అన్ని హక్కులు ఉన్నాయి. ఎవరు కూడా బానిసత్వంతో కుంగిపోవాల్సిన పనే లేదు. ఎవరు కూడా బానిసత్వంతో కుంగిపోవాల్సిన పనే లేదు. ఏమైనా అన్యాయం జరిగితే మనకి పరిష్కరించడానికి కోర్ట్స్ ఉన్నాయి, న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఇవన్నీ కూడా పొందపరిచిన గొప్ప మహా రాజ్యాంగం మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా ఈ 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.